నమస్తే మేడలే ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాయి అయితే క్యాబ్ తోలుతుంటాను. మనకి ఏ దాంట్లో అయితే అమౌంట్ ఎక్కువ ఇస్తారో దాంట్లోనే అయితే డ్యూటీ చేస్తుంటాము. ఇప్పుడైతే కొంచెం చాలా తక్కువే ఉన్నాయి. దాంట్లో ఏది బెస్ట్ ఇస్తే దాంట్లో డ్యూటీ చేసుకుంటూ పోతూ ఉంటాము. సో అలాగే మనం కొంచెం ఓలా యాప్ గురించి మాట్లాడుకోవాలి. ఓలాలో వచ్చేసి జీరో కమిషన్ అని చెప్పేసి మిసైల్ మీద మిసైల్ చంపుతున్నారు ఇన్బాక్స్లో వచ్చేసి. దాన్ని అయితే చదివినాను. జీరో కమిషన్ పూర్తి అని చెప్పేసి ఇచ్చినాడు. దాంట్లో వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెట్టినాడు. ర్యాపిడోలో ఎలా అయితే పెట్టినాడో సబ్స్క్రిప్షన్, అలాగే దీంట్లో కూడా పెట్టినాడు. కానీ ఇది ఇంకా ఎంత రీఛార్జ్ చేయాలా ఏమనేది ప్లాన్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. చాలామంది కూడా అన్న మాకు ఆన్లైన్ అండే అమౌంట్ మాకు రావట్లేదు ఓలాలో అని చెప్పేసి అంటున్నారు. మీకు కూడా చెప్తున్నా, ఆన్లైన్ అండే దాని గురించి మళ్ళీ కొంచెం డ్యూటీ ఏదైనా కొంచెం అట్లా బిజినెస్ అయిన తర్వాత కొంచెం ఎక్కడైనా ఫ్రీగా ఉంటాం కదా, అట్లాంటి చోట మాట్లాడుకుందాం. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో మనకి దీంట్లో వచ్చేసి సబ్స్క్రిప్షన్ అనేది పార్ట్నర్ యాప్కి అప్రోచ్ అవ్వనని చెప్పేసి దాంట్లో మెసేజ్ ఇస్తున్నారు. కానీ మనం అలా అవుతుంటే దాంట్లో ఇంకా ఏం డీటెయిల్స్ రావట్లేదు. సర్లే అని చెప్పేసి ఉన్నాను. ఈరోజు తెలుస్తుంది, ఇంకా ఈరోజు ఆన్ చేస్తున్నా. మొన్నటి నుంచి ఏమో మిసైల్ మీద మిసైల్ చంపుతున్నాయి. మొన్న నేను ఇంకా పర్సనల్ బుకింగ్ పోయినాను కదా, అప్పుడే నేను దాన్ని ఆన్ చేయలేదు, చూడలేదనమాట. సో మనకి ఇంకా నిన్న చూసినాను ఏమేమి ఉన్నాయి చూద్దాం, ఆపర్చునిటీస్లో ఏమన్నా ఇచ్చినాడేమని చెప్పేసి ఓపెన్ చేస్తే సో అదే సిచ్యువేషన్. ఇప్పుడు దాని గురించి అయితే చూపిస్తాను, చూద్దామండి. అలాగే ఓలా ఆన్ చేసి ఊబర్ కూడా ఆన్ చేద్దామండి. ఊబర్లో వచ్చేసి మనకి ఇన్సెంటివ్స్ మామూలుగానే ఇచ్చినారు. 5 బుకింగ్లకి 4 బుకింగ్లకి 200 250 అలా ఉంటుంది. అట్లా అదే ప్లాన్ మీదే ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి 4 బుకింగ్లకి ఏమో 200 రూపాయలు ఏమో చూస్తున్నాడు. దాన్ని కూడా చూద్దామండి. అలాగే ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ చేద్దామండి. ఇప్పుడు 0 కిలోమీటర్ అయితే చేస్తున్నా. 0 కిలోమీటర్ చేసేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 11:36 అవుతుంది. మనం వచ్చేసి ఇన్బాక్స్ లేకపోదామండి. మెసేజ్లోకి చూడొచ్చు. 1 2 3 4 5 6 మెసేజ్లు వచ్చినాయి 0 కమిషన్ అని చెప్పేసి. ఏదో దాన్ని ఓపెన్ చేద్దామండి. సో ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చింది, బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ 2024, జీరో కమిషన్ ఆన్ ఆల్ ఓలా రైడ్స్. ఇది విషయము. సో ఎలా ఇస్తాడో ఏం అర్థం కాలే. సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఇచ్చినాడు, దీని మీద అన్ని మళ్ళీ మంచింగ్ చేసినాడు, ఏమనేది అర్థం కావట్లేదు. సో మనం మామూలుగా ఇన్సెంటివ్స్లో పోతే ఇన్సెంటివ్స్లో కూడా అలాగే షో అవుతుంది మనకి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని చెప్పేసి షో అవుతుంది. ఇది దగ్గర చూడండి, సబ్స్క్రిప్షన్ ప్లాన్. దీన్ని ఒత్తితే రాదు, ఒక్కొక్కసారి పట్టుకుంటుందా. ఓపెన్ అయింది. కంగ్రాచులేషన్స్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఈజ్ యాక్టివ్ ఫర్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రీమియం బెనిఫిట్స్. కాంటాక్ట్ యువర్ ఆపరేటర్ ఫర్ అదర్ డీటెయిల్స్. మన ఇంగ్లీష్ అంత మాత్రమే ఉంటుంది, కానీ ఈ మాత్రం చదువుతున్నా, మీరు అయితే అర్థం చేసుకోండి. సో దాన్ని అలా కాంటాక్ట్ అవుతుంటే ఏమి ఓపెన్ అవ్వట్లేదు, అది విషయము. మనం ఇన్సెంటివ్స్ చూద్దాం. ఇన్సెంటివ్స్ ఏం లేవు, అన్నీ వ్యూ ఛాలెంజ్ జోన్ ఉన్నాయి, అంటే ఎయిర్పోర్ట్ బుకింగ్స్ అవన్నీ మనకంతా సెట్ అవ్వదు. సరేనా? మనమైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా. డ్యూటీ ఆన్ చేసిన సమయం వచ్చేసి 11:37 అవుతుంది. సో మనం అలాగే ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దామండి. ఊబర్లో మనకి ఇన్సెంటివ్స్ ఇచ్చినారు. సో ఊబర్ కూడా ఆన్ చేసి దాని గురించి చూద్దామండి. ఆపర్చునిటీస్, ఇది విషయము. ఎన్ని బుకింగ్లకి ఎంత ఇచ్చినాడో చూద్దామండి. సో 2 బుకింగ్లు చేస్తే 200 ఇచ్చినాడు. వావ్! మళ్ళీ 2 బుకింగ్లు చేస్తే 300. ఇది అది ఉండే స్వామి, ఏమో ఈరోజు ఇట్లా ఇచ్చినావు. ఇది ఛాలెంజేనా? మోస్ట్ బిగిన్ ఇన్ గో ఇంటర్సిటీ షెడన్ ఇంటర్సిటీ ట్రిప్స్ ఓన్లీ బోత్ 329 కిలోమీటర్లకి. ఏ పిచ్చోనా నేను ఏమన్నా. ట్రిప్స్ మోస్ట్ బిగిన్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్. సో చూద్దామండి ఇది ఎట్లా ఇచ్చినాడు. 1000 ఇంటర్సిటీ ఇచ్చినాడు. 1400 10 నిమిషాలు పికప్ అంట. అమ్మో, 1000 రూపాయల వరకు ఇచ్చినాడు. అబ్బా 2 ట్రిప్పులు. ఏంది అన్నీ అవుట్ స్టేషన్ అనుకుంటా. ఇప్పుడు అవుట్ స్టేషన్ ఇచ్చినట్లున్నాడు, అదే విషయం. కంప్లీట్ 2 more trips to earn 200 and unlock another offer. చూద్దామండి మామూలు ట్రిప్స్కు వర్తిస్తుందో లేదో ఏమో అనేది అర్థం కాకుండా ఉంది. 210 నిమిషాలు 8 minutes 19 కిలోమీటర్లకి 15 నిమిషాలు. అబ్బా 3 కిలోమీటర్లు పికప్ అంట. ఓలా లేదు 300 ఉంది. 34 కిలోమీటర్లు. ఏంది ఇంత దారుణంగా ఇసంటే ఎట్లా తీసుకోబోయేది ఏం నాకేం అర్థం కావట్లేదు. 1.88 minutes 10 కిలోమీటర్స్ అంట. ఇది తీసుకోవచ్చు. నగరు 35 నిమిషాలు. ఓకే తీసుకున్నాము. 35 నిమిషాలు అంట. డ్రాప్ వచ్చేసి పికప్ వచ్చేసి 8 నిమిషాలు ఉంది. పికప్ వచ్చేసి 1.82, టైం వచ్చేసి 6 నిమిషాలు చూస్తుంది.
ఒక్కొక్కసారి వీడియో లెంత్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం పెట్టగలం, లేకుంటే లేదు కదా. సో విషయం అక్కడ మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఇది పికప్ చేసుకుందామండి. మనకైతే ఊపర్లో ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ 12:30కి అయిపోయింది. జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే చూస్తున్నాను. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్. సో కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ 180 రూపాయలు తీసుకున్నాం. మనకు వచ్చేసి 171 రూపాయలు ఇచ్చినాడు. .61 పైసా. 171 రూపాయ .61 పైసా ఇచ్చినాడు. సో బుకింగ్స్ అయితే ఏం రాలేదు. ఇందాక మనము ఇది మన ఇన్సెంటివ్స్లోకి యాడ్ అవుతా లేదా అనుకున్నాం కదా, చూద్దామండి. సో ఇది ఏదో ఫస్ట్ 250 రూపాయలు అంట యాడ్ అయింది. అది దాంట్లోకి యాడ్ అయింది. ఓకే, 5 బుకింగ్లు చేస్తే 250 రూపాయలు. ఇది 400 రూపాయల వరకు ఉంది. సపరేట్ తర్వాత 2 బుకింగ్లు చేస్తే 150, తర్వాత 3 బుకింగ్లు చేస్తే 200, తర్వాత 5 బుకింగ్లు చేస్తే 400 ఉంది. ఇది మామూలు డైలీ ఇన్సెంటివ్. మనం పొద్దున్న చూసిండేది వచ్చేసి 4 డేస్కో 3 డేస్కో ఇచ్చినట్టున్నాడు. నాకెంత ఐడియా లేదు. అదిలే 25 తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇది వచ్చేసి. ఇది మామూలు కౌంటింగ్ లేదు, ఓన్లీ అవుట్ స్టేషన్లకు మాత్రమే కౌంటింగ్ ఉంది. అవుట్ స్టేషన్ ఎట్లా మనం చేయలేము, అది విషయం. ఏదో మన వచ్చింది కదా, అందుకే ఆ ఆప్షన్ కూడా ఇచ్చినట్లున్నాడు. చూద్దామండి, ఏమన్నా వస్తే మనకి మంచిదే కదా. అవుట్ స్టేషన్ బుకింగ్స్ ఏమన్నా వచ్చినా సో మనకి గిట్టుకోలేదంటే క్యాన్సిల్ చేసిపోతాం, లేదంటే దాంట్లో మొత్తం ఇన్సెంటివ్స్ అని వస్తుంది. అది మనకి గిట్టుకుంటుందంటేనే, కిలోమీటర్కి ఎంత అని మిగులుతుందంటేనే పోతాం, లేకుంటే పోం కదా. అది కూడా సరేనా. సో అది ఎందుకో బుకింగ్స్ అయితే రాలేదు ఇంకా. ఓలా కూడా ఆన్ చేసి పెడతాను నేను. ఓలాను ర్యాపిడో నా మ్యాథ్లో ఆన్ చేస్తాను. ఏదో ఒకటి మన బండి తిరుగుతుంటే చాలా, అంతేనా, అది విషయం. అవుట్ స్టేషన్ వచ్చింది. అవుట్ స్టేషన్ అంటే ఏం పెద్ద దూరం ఏం కాదు. జస్ట్ నంది హిల్స్ రౌండ్ ట్రిప్ 130 కిలోమీటర్లు, 9 అవర్స్ టైం వచ్చేసి 9 అవర్స్ 30 మినిట్స్ ఏముంది. సో దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసినాను, ఒక అర్ధగంట అటు ఇటు కాస్త గుర్తులేదు సరిగ్గా. సో ఇప్పుడైతే నేను కస్టమర్ దగ్గరికి పోతున్నా. 3 కిలోమీటర్లు పికప్ ఉంది. అమౌంట్ వచ్చేసి 130 కిలోమీటర్స్ 9 అవర్స్ అనుకోండి. 9 అవర్స్ గాను 2030 రూపాయలు ఏమో ఇచ్చినాడు. కిలోమీటర్కి ఎంత పడుతుందో మళ్ళీ కౌంట్ చేసి చూద్దామండి. ఇప్పుడైతే పోతున్నాను నేను ప్రజెంట్. క్యాన్సిల్ అవ్వక ముందునే మనం అక్కడికి చేరుకోవాలి కదా, అందుకని చెప్పేసి తర్వాత చూద్దామండి. ఫస్ట్ కస్టమర్ పికప్ చేసుకున్న తర్వాత కస్టమర్ చేసి ఇప్పుడే కాల్ చేశాడు. వస్తున్నా నంది హిల్స్ పేకి అన్నాడు. వస్తున్నాను సార్ అన్నాను. సో డైరెక్ట్ పోదామా ఊబర్లో పోదాం అన్నాడు. సార్ నేను వస్తున్నాను, మీరు ఎక్కడెక్కడ పోవాలో దాన్ని బట్టి అమౌంట్ మాట్లాడదామంటే వస్తున్నా ఉన్నాడు అంటే సరే 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 అని చెప్పినాడు. సో అట్లా కస్టమర్లు ఒక్కొక్కసారి ఎంకరేజ్ చేసి ఉంటారు. మనం దాన్ని క్యాచ్ చేసుకుంటాడల్లా, అలాగే క్యాష్ కూడా చేసుకుంటాడల్లా. మనం ఎట్లా మామూలుగా అడుగుదాం అనుకోండి, అడిగి పోయిన తర్వాత సార్ ఇంత ఇవ్వండి అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో జస్ట్ ఊరినే వాళ్ళ లాభం కోసం చూసుకుంటారు, ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు. సో మనకేమంత పెద్ద మిగలదనమాట. అందుకని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు కస్టమర్ అయితే డైరెక్ట్ పోదామా ఊబర్లోనే పోదామా అన్నాడు. అక్కడికి వస్తాను సార్ మాట్లాడతాను అని చెప్పినాను. ఒకవేళ నంది హిల్స్ అక్కడ ఎక్కడ, సరే నంది హిల్స్ కాకుండా ఆదియోగి స్టాచ్యూ అక్కడ ఎక్కడ పోదామంటే దాన్ని బట్టి మనం మాట్లాడదామండి. టోల్స్ అంతా చేసుకొని ఎంత అనేది ఏమని చెప్తాను నేను. సో మనమైతే క్యాన్సిల్ చేసేసినాము. కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నాడు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు హిందీ. ఇంతకుముందు ఓలా బుక్ చేసినాడంట. వాళ్ళైతే డ్రాప్ చేసి వస్తాము, మళ్ళీ రిటర్న్ రానని చెప్పినాడంట. అమౌంట్ ఏమో ఒకటే మాట్లాడినాడు. ఇప్పుడు మనకి 2000 చూపించింటే ఆదియోగి స్టాచ్యూ దగ్గర పోతున్నా, అక్కడ కూడా సో టోల్స్ అంతా మాట్లాడేసి 3-5 మాట్లాడితే అది ఇది అని చెప్పేసి మళ్ళీ 3-4కి వచ్చినాడు. హిందీ కూడా మంది బాగా అర్థం చేసుకుంటాడు వచ్చిరాని లాంగ్వేజ్తో పాపం. ఇప్పుడైతే మాట్లాడేసినాము. ఇంకా వాళ్ళు వస్తున్నారు. ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నాడు. అడ్జస్ట్ అయితే కూర్చోండి, నాకేం ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా ఉంటే దింపేస్తాను, అక్కడ దిగి కొంచెం నడుచుకుంటాను అంటే అలాగే అని చెప్పినాడు. సో ప్లాన్ అయితే చెప్పినాడు. పోయేసి ఆదియోగి స్టాచ్యూ చూసుకొని లాస్ట్ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేయాలన్నాడు నిమాన్స్ హాస్పిటల్లో. సో మనమైతే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఎక్కించుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. కస్టమర్ని అయితే నిమాన్స్ హాస్పిటల్లో పికప్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దేవనహల్లి ఎయిర్పోర్ట్ టోల్ దగ్గర ఉన్నాను. సో దీని పేరు వచ్చేసి దేవనహల్లి టోల్ అని పిలుస్తారు. ఈ టోల్ ఛార్జ్ వచ్చేసి 115 రూపాయలు. ఎక్కడికన్నా వెళ్ళండి ఈ మధ్య, నేనేంటో నాకు అర్థం కావట్లేదు. టోల్స్ దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు స్ట్రక్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే ఇందులో ట్విస్ట్, నేను వెళ్ళే లైన్ మాత్రమే స్ట్రక్ అవుతుంది, మిగతా లైన్లు అన్నీ స్ట్రక్ అవ్వట్లేదు, పాస్ అవుతూనే ఉన్నాయి. ఈ టోల్ దగ్గర కూడా 15 నిమిషాలు. లాస్ట్ టైం కృష్ణగిరి వెళ్ళాను, అక్కడ కూడా స్ట్రక్ అయిపోయినా. 2 టోల్స్ వస్తే ఆ 2 టోల్స్ దగ్గర కూడా స్ట్రక్ అయిపోయినా. మనం ఇందాక టోల్ గేట్ క్రాస్ చేసినాం కదా. సో టోల్ క్రాస్ చేసిన తర్వాత ఒక 14 కిలోమీటర్లు వచ్చిన వెంటనే మనకి నంది ఉపచార్ హోటల్ వస్తుంది. ఈ హోటల్ దగ్గర సిగ్నల్ ఉంటుంది. ఈ సిగ్నల్లో వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి. నేను సర్వీస్ రోడ్లో వచ్చిన, మీరు ఒకవేళ హైవేలో వచ్చినా కూడా లెఫ్ట్కి తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో మనం నంది హిల్స్ రూట్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే నంది హిల్స్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇది మొత్తం కొండపైనకి ఎక్కేసి వచ్చినాము. ఇది వచ్చేసి నంది హిల్స్ ఎంట్రీ లోపలికి కొండపైన ద్వారము.
ఇదంతా రాజులు కట్టడం అప్పట్లోను చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఈరోజు వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆదియోగి స్టాచ్యూ ఈషా ఫౌండేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం ఇది కొంచెం బిజినెస్ పడిపోయింది. లేకుంటే ఈ ప్లేస్ మొత్తం ఫుల్ హెవీగా ఉండేది ట్రాఫిక్. అసలు మనం బండి వెళ్ళాలంటేనే చాలా సమయం పట్టేది. అట్లాంటిది చాలా ఫ్రీగా ఉంది. మీరే చూడండి ఒకసారి. ఇదో చూడండి, చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు అయితే కానీ ఎక్కడుంది పార్కింగ్ అని వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుండే. ఇప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ సిమెంట్ రోడ్ వేసినారో అప్పటి నుంచి వీళ్ళకి బిజినెస్ అనేది పడిపోయింది. ఇంతకుముందు అంతా మట్టి రోడ్డు ఉండే, అప్పుడు పార్కింగ్ కోసము ఇదంతా కొండ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ హెవీ వెహికల్స్ అయ్యేటప్పుడు కరెక్ట్గా మొత్తం ఆ కొండనంతా పీకేవిచ్చి చెట్లు ఉండేటివన్నీ తీసేసి రోడ్ వేయించేసి ఇక్కడ సీసీ రోడ్డు బండ్లు పార్క్ చేసుకోవడానికి పెట్టినారు. లేకపోతే ఇంతకుముందు ఆ ఈషా ఫౌండేషన్ లేకముందు ఇదంతా పట్టకపోయి అసలు అక్కడ రోడ్డు కూడా బ్లాక్ అవుతాండే. దగ్గర అది వచ్చేసి 4 కిలోమీటర్లు ఏముంది కింద పైనుంచి కింది వరకు, అది మొత్తం స్ట్రక్ అయిపోతాండే. అలాంటిది ఇప్పుడు ఎంత ఫ్రీ ఉందో చూడండి. చాలా అంటే చాలా ఫ్రీ ఉంది. అదిగాక ఇక్కడికి టైమింగ్ ప్రకారం 2 బస్సులు వస్తాయి, గవర్నమెంట్ బస్సులు. ఆ బస్సులు కూడా ఫుల్గా వస్తాను. సో ఇప్పుడు ఇంకా మామూలు క్రౌడే లేదు. అలాంటిటప్పుడు ఆ బస్సుల్లో ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి క్రౌడ్. ఇంకా ఇప్పుడైతే నంది హిల్స్ పైన ఉన్నాము. జస్ట్ ఇప్పుడే కస్టమర్లు అయితే దిగి టికెట్ తీసుకొని పోయినారు. మన బండిని పార్క్ చేసినాము, పార్కింగ్లో పెట్టేసినాము. ఆ పైనకి పోయి ఇలా చుట్టుకొని వస్తారు. ఈసారి ఎప్పుడన్నా మనము మామూలుగా 2 వీలర్లో వచ్చినప్పుడు మొత్తం అంతా వీడియో చూపించవచ్చు. ఇప్పుడు కార్లో వచ్చినాం కదా, మనకి ఏమవుతుందంటే ఎలా పోవాలి డైరెక్షన్స్ అన్నీ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పేసి కొంచెమే చూపించినాను నేను. ఈసారి 2 వీలర్లో వచ్చినప్పుడు మొత్తం నంది హిల్స్ టూర్ వేసి ఎక్కడెక్కడ ఎలా తిరగాలనేది ప్రతి ఒక్కటి ఫస్ట్ ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏంటని, అంటే చిక్బళ్ళాపూర్ రోడ్కి వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఒక గైడెన్స్, అంటే ప్రతి ఒక్కటి నేను చెప్పుకుంటూ వస్తాను. సరేనా? ఇప్పుడైతే వాళ్ళు అక్కడ పోయినారు. ఈ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆదియోగి స్టాచ్యూ పోయేది, ఇది విషయము. ఇప్పుడైతే ఆదియోగి స్టాచ్యూ పోయే దావకు వచ్చేసాం. దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి మెయిన్ ద్వారము. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు కూడా వీళ్ళు ఆదియోగి స్టాచ్యూ పెట్టిన తర్వాతనే ఈ రోడ్డుని వేసినారు. లేకపోతే ఫస్ట్లో అయితే మామూలుగా లేదు, దారుణంగా. నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ అవ్వకముందు, అంటే ఆదియోగి స్టాచ్యూ ఓపెన్ చేయకముందు జస్ట్ కట్టి లైట్ షో మాత్రం నడిపిస్తాను. జస్ట్ ట్రాఫిక్ నేను ఇచ్చినప్పుడైతే రోడ్డు మొత్తం దరిద్రంగా ఉంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన, మీరైతే దాన్ని చూడొచ్చు. ఒకప్పుడు ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మొత్తం ఈ ఏరియాలో భూముల రేట్లు మొత్తం పెరిగిపోయినాయి. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. అదో చూడండి, ఎదురుగా కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఒకసారి పార్కింగ్ చూడండి ఎంత. ఇది వచ్చేసి మామూలు ప్రైవేట్ పార్కింగ్. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఇట్లాంటివి 2 పార్కింగ్లు ఉంటాయి. ఇదొకటి, దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ కూడా ఫుల్ అవుతుంది నైట్ అయితే గిన. ఇక్కడ ఫుల్ అవుతుంది. మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ ఏరియా సంబంధించి వాళ్ళ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్లో కూడా ఫుల్ ఉంటుంది. దాన్ని మీకు టైం ల్యాబ్స్ పెట్టి వీడియో మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను. నాకు తెలిసి ఇప్పటికే లైట్ అవుట్ అయింది, ఇంకా అది తీసే లోపల ఫుల్ లైట్ అవుట్ అవుతుంది. కానీ మీకు అర్థం అవడం కోసం నేను దాన్ని పెడుతున్నాను. దగ్గర అంటే ఒక 10,000 బండ్లు వచ్చి ఉంటాయి. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. సో మీరే ఒకసారి చూడండి దాన్ని. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పార్కింగ్ వచ్చేసి క్యాష్ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు, పార్కింగ్ అమౌంట్ వచ్చేసి. లేకుంటే ఫాస్ట్యాగ్ ఉంటే ఫాస్ట్యాగ్లో కట్ అవుతుంది. ఇక్కడ ఇదో ముందర వచ్చేసి ఫాస్ట్యాగ్ ఉన్నది అక్కడ. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయింది. ఆటి నుంచి కస్టమర్ని డ్రాప్ చేసినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేకి దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ దగ్గర నుంచి ఇదో బండ్లు చూడండి ఒకసారి. ఇది లాస్ట్ డెడ్ ఎండ్. ఇక్కడ చాలకపోతే అది కింద పెడతారు. ఆ కింద ప్లేస్ అదంతా పార్కింగ్ ఖాళీగా ఉండేది అంతా. చూడండి ఒకసారి ఎట్లుందో. ఎక్కడన్నా షోరూమ్ ఫ్యాక్టరీ ఉన్నట్టుంది అంతా మొత్తము. సో ఇదంతా టైం ల్యాబ్స్ పెడదామండి. స్టార్టింగ్ వరకు టైం ల్యాబ్స్ పెడతా, చూపించుకుంటూ పోతా. చూడండి ఒకసారి. దగ్గర కిలోమీటర్ ఉంది. ఎక్కడ కానీ తగ్గలే చూడు. మొత్తం ఇట్లా అన్ని స్టెప్పులు పెట్టుకుంటూ పోయినారు. మొత్తం ఇదంతా మడికట్లు దాంట్లో పెట్టేసినారు ఒకటేసారి. వీటి నుంచి వీటికే దగ్గర అంటే ఒక 10,000 బండ్లు పైనే ఉంటాయి. ఈ కొంచెంలోనే 10,000 బండ్లు దగ్గర ఉంటాయి. సో మనం ఇదంతా టైం ల్యాబ్స్ పెట్టి చూపిస్తాను ఇప్పుడైతే గిన. సో ఆదియోగి స్టాచ్యూ ఉందంటే అడ్డిడ్డం ఉన్నది. ముందర దగ్గర నుంచి వచ్చినాం మేము. దగ్గర 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. మొత్తం అన్ని ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా వెహికల్స్ ఉన్నాయి. టైం ల్యాబ్స్ పెట్టి చూపిస్తాయి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు వచ్చే టైం ల్యాబ్స్ పెట్టినాము. మామూలు వీడియో తీయడానికి ఇంత అవ్వదు కదా, సో ఆటికే లైట్ అవుట్ అయింది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే 10,000 బండ్లు ఉన్నాయని చూపించాను కదా నేను. సో మొత్తం అన్నీ కలిపి నేను చెప్పాను, కానీ ఈ ఏరియా మొత్తం అంతా కలిపి నేను 10,000 బండ్లు అని చెప్పాను. నేనున్న ఒక్క చోట 10,000 బండ్లు అని చెప్పలేదు, ఎందుకంటే ఆ కొంచెంలో 10,000 బండ్లు పట్టవు. సో మామూలుగా ఫ్లోలో చెప్పుకుంటూ వచ్చేసిన అనమాట, ఇక్కడ 10,000 బండ్లు ఉన్నాయని చెప్పేసి. ఈ ఏరియా మొత్తం కలిపితే 10,000 బండ్లు ఉంటాయి. ఇది ఒక్కటే కదా పార్కింగ్, మళ్ళీ అటు సైడ్ కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఉంది ఆదియోగి స్టాచ్యూది. ఈ రైట్ సైడ్ వచ్చేసి 2 వీలర్లో చూడండి. అసలు టైం ల్యాబ్స్ పెడితేనే దగ్గర అంటే 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టింది నాకు. వాటికి కొంచెం నేను యాడ్ చేయలేకపోయాను.
ఇక్కడికే చాలా వీడియో లెంత్ అయిందని చెప్పేసి. సో ఇక్కడ ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫాస్టాగ్లో అమౌంట్ కూడా కట్ అవుతుంది. మీ దగ్గర క్యాష్ లేకపోతే ఇంకా కంగారేం పడాల్సిన అవసరం లేదు. చూడండి వెహికల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు ఇంకా నాకైతే వివచ్చంగా చేయని అనిపించింది. ఇది మామూలుగా ప్రైవేట్ పార్కింగ్ ఇదంతా. చూడండి ఒకసారి ఎన్ని బండ్లు ఉన్నాయి. మంది ఇంకా కెమెరా క్లారిటీ ఉంటే కనుక ఇంకా పిక్చర్కి చూపించవచ్చు. నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను కదా, నేను వెళ్ళేలోపు లైట్ అవుట్ అయిపోవచ్చు అని చెప్పేసి. అప్పటికే 6:10 6:20 అవుతుంది టైము. ఇంకా నడుచుకుంటూ రావాలి కదా అంత దూరం నుంచి. కానీ వ్యూ మాత్రం రియల్గా చూడడానికంటే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే కింద బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. బండి పెట్టేసి వచ్చి 1 కిలోమీటర్ నడుచుకొని వచ్చేసి, సో టైం ల్యాబ్స్ అయితే పెట్టినాను కదా, అది వేసి ఒక టీ తాగేసి వచ్చినాం. మనం మామూలుగా టీ తాగుతాం కదా. సో అన్న వచ్చేసి మన షిఫ్ట్ డ్రైవరు, సిఎన్జి బండి. అన్న కూడా బాడుకు వచ్చినాడు. అన్నకి కన్నడ మాత్రం వస్తుంది, తెలుగు రాదు అన్నకి. బాగా మంచి దోస్త్ అయినాడు. ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గర. ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా 7 గంటలకి, 7:20కి స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. చూడండి ఒకసారి జనాలు ఎలా ఉన్నారు, వీళ్ళందరూ జనాలే. సో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను ఒకసారి. చూడండి ఒకసారి ఎలా కూర్చున్నారు అసలు. అది స్టార్టింగ్ ఆర్చ్ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రీ అది. ఇక్కడంతా పోవాలి. అక్కడి నుంచి వస్తే మనము 300 పెట్టి పోవాల్సి ఉంటుంది. టెంకాయ తీసుకోవాలంటాడు. అయితే నేను పోక చాలా రోజులు అయింది, అందుకే మేము ఈ పక్క అడ్డదారి నుంచి వచ్చినాం. వీళ్ళందరూ జనాలు చూడండి, కుప్పలు ఉన్నారు. ఇంకో స్టాచ్యూ అక్కడ ఉంది. ఇంకొంతసేపు పోతే స్టార్ట్ చేస్తారు షో అయితే గిన. సో అప్పుడు చూద్దామండి. సో ఇదంతా ఆదియోగి స్టాచ్యూకి సంబంధించింది. ఎకరాలు 1000 ఎకరాల కొద్ది ఉంది. ఇది వచ్చేసి హోటల్. మేము ఈ దావంటే వచ్చిండేది, అక్కడ ఆ దావంటే వచ్చినాం మేమైతే గిన. సో ఇంకా స్టార్ట్ అయింది, కొంతసేపు ఉంటే షో ఇక్కడ. సో దీన్ని కూడా వీడియో షూట్ చేద్దామండి. పర్లేదు, ఎవరికైనా క్లారిటీ అయితే వస్తుంది. ఇంక అందరూ సెల్లులు చూడండి. అది రోబో సినిమాలో, రోబో 2లో ఎలాగా సెల్లులు అన్నీ కడుచుకుంటే అట్లా కదా అన్ని పైనకి ఎత్తి వీడియో తీస్తారు. షో అయితే స్టార్ట్ అవుతుంది. మా కస్టమర్లు ఇంకా చూసే సమయం లేదు, బస్సు పోతుందాడా, తొందరగా పోవాలి, మనం రీచ్ అవ్వాలా, ఈడే ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వచ్చే అంటున్నారు. షో అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారంట. పోతున్నాను. మీకు చంద్రాకారం గుర్తు కనిపిస్తుంటుంది అక్కడ, అదో వైట్ కలర్ పైన. ఇంకేం చేస్తే ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికన్నా జరిగేది వేరు. అనుకున్నది ఒకటి. లైటింగ్ ఇంకా చంద్రాకారం పడింది, అదో పైన పడింది. ఇప్పుడు తల మీద నిలబెట్టి చూద్దామనక వాళ్ళు ఫోన్ చంపుతున్నారు నాకైతే గిన. అదో ఇప్పుడు లైట్ కలర్ లైట్ కొంచెం ముందర పోయి చూపిస్తుంది. ఎండింగ్ అయిన తర్వాత ఇక్కడ ఫుల్ వెహికల్స్ చూడండి ఎట్లా పెట్టినారు పార్కింగ్. ఇది టైం ల్యాబ్స్ కూడా పెట్టినాను మీకు ఆల్రెడీ. మొత్తం ఇదంతా సర్వైండింగ్ మొత్తం అన్ని వెహికల్స్ ఇవన్నీ చూడండి ఒకసారి ఎట్లున్నాయో ఈ సంగతి. దగ్గర కిలోమీటర్ పైనే ఉంది మొత్తం ఇవన్నీ వెహికల్స్ చూడండి. టైం ల్యాబ్స్ పెట్టినాను లేదా, ఇదేం చూపించిన అవసరం లేదు, కానీ చూపిస్తాను నేను. సరేనా, తొందరగా వెళ్ళిపోదామని కస్టమర్ దగ్గరికి. ఆడ కొంచెం ముందర పోయిన తర్వాత చూపిస్తుంది లైట్లు అన్నీ. తలపాగా బ్లూ కలర్ లైట్లు. షో స్టార్ట్ అయింది. ఇదో ఇక్కడ కొంచెం క్లారిటీగానే కనిపిస్తుంది. లైట్ స్లో అయింది ఇక్కడ. ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు ఎవరన్నా. సో ఇంక లేట్ అయితే పోదామంటే కొన్ని టైం వేస్ట్ చేసే కదా, వాళ్ళు ముందుగానే కొట్టుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది. మా కస్టమర్లకి లేట్ అవుతుందని చెప్పేసి వచ్చేసిన అని చెప్తున్నా కదా. ఇది నిలబడి ఇటు చూస్తున్నారు చూడండి, ఆడ ఉంటే ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళకి 10 గంటలకు బస్సు ఉంది, మళ్ళీ ఇటు నుంచి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇటు నుంచి ఏం చూస్తున్నారు. అది ఆడ ఇంకా షో జరుగుతుంది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. పోయేవాళ్ళు తక్కువ కానీ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా షో అయితే స్టార్ట్ అయింది. కస్టమర్లు ఇటు ఉన్నారు సంగతి. సో ఇంకా డైరెక్ట్ పోయి డ్రాప్ చేసేయాల్సిందే. మళ్ళీ ఇప్పుడు నిమెన్స్ హాస్పిటల్ దగ్గర అటు నుంచి మళ్ళీ బస్ స్టాండ్లోకి డ్రాప్ చేసి ఇంకా మామూలు బుకింగ్లు ఏమన్నా ఉంటే అవి చూసేసేదే. జస్ట్ ఇప్పుడే అయితే కస్టమర్లను డ్రాప్ చేసినాను నిమెన్స్ హాస్పిటల్ దగ్గర. మళ్ళీ కలాస్పాల బస్ స్టాండ్కి వదిలేమంటారు. లేట్ అవుతుంది సార్, నేను ఇంటికి పోవాలని చెప్పినాను. ఇప్పుడు తిరిగిండే కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. చూసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎక్కడ నిలబెట్టిన ఇంకా వీలైతే ఊబర్ ఆన్ చేసి పెడతాను. ఒకవేళ ఇంటి సైడ్ వస్తే తీసుకుంటాను, లేదా ఎక్కడెక్కడ వస్తే కానీ తీసుకోను. టైం కూడా బాగా చాలా లేట్ అవుతుంది. 9:29 అవుతుంది. అది కాక మనకు వేరేది మళ్ళీ బుకింగ్ వచ్చింది 4 డేస్ది. అది కూడా కౌంట్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది చెప్పాలి నేను. అందుకని చెప్పేసి ఇప్పుడు వివరాలు ఏం చెప్పలేకపోతున్నాను నేను. ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో ఫస్ట్ ఇటుకి చూసుకుందామండి.
సో ఆదియోగి స్టాచ్యూ పోయి వచ్చిండేది టోటల్ అంతా కలిపి 188 కిలోమీటర్లు. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చిండేది కూడా దీంట్లో మిక్స్. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వచ్చినామనేది మళ్ళీ అది మైనస్ చేసి చెప్తాను మీకు అయితే. సో నేను చెప్పాను కదా అక్కడ నిమెన్స్ హాస్పిటల్లో ఉండి ఒక బుకింగ్ వచ్చిందని, అదైతే మొత్తం అంతా కౌంట్ చేసినాను. ఫస్ట్ వచ్చేసి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూర్గ్ పోవాలంట. కూర్గ్లో ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తిరిగేది ఉంటుంది. ఆటి నుంచి వచ్చేసి మళ్ళీ ఊటీకి పోవాలి. ఊటీలో అక్కడక్కడ తిరిగేది ఒక 40-50 కిలోమీటర్లు అది అనుకోండి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు టాయ్ ట్రైన్కి, అది కూనూరుకి ఏం పోతుంది టాయ్ ట్రైన్, కూనూరులో స్టాప్ అది. సో ఆటి నుంచి అక్కడికి పోవాలో మళ్ళీ చెప్పలేదు వాళ్ళు, ట్రైన్కి పోతారు లేకుంటే ఊరినే ట్రైన్ని చూసేకి పోతారో ఏమో తెలియదు కానీ. సో టోటల్ అంతా కలిపేసి మళ్ళీ అక్కడి నుంచి ఊటీ నుంచి రిటర్న్ మైసూర్లో ఆన్ ది వేలో వచ్చి చామండి బెట్ట అవన్నీ చూసుకొని రావాలన్నమాట. వాటర్ కుడుతుంది అది, దాని పేరు ఏదో నాకు అంత ఐడియా రాలేదు, లాస్ట్ టైం పోయినా నేను. సో అక్కడ చూసుకొని మొత్తం దావులో ఏమేమి వస్తాయో అవన్నీ చూసుకొని వచ్చేసి మళ్ళీ రిటర్న్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దింపల్లా. సో టోటల్ అంతా కౌంట్ చేస్తే మనకి ఓలాలో చూస్తే రౌండ్ ట్రిప్ దగ్గర 30,000 దాకా వస్తుంది. మనము టోల్స్ ట్యాక్స్ అన్నీ కలిపి కూడా 26,000 చెప్పినాము. వేరే వాళ్ళు 15,000 అడిగినారంట. ఎంత పిచ్చి మనుషులు ఉంటారంటే 15,000కి ఓడిపోతాడు, లేకుంటే వాళ్ళు చెప్పినారో లేకుంటే వీళ్ళు అంటున్నారో కస్టమర్లు అయితే నాకు తెలియదు. నాకు కూడా థర్డ్ పార్టీ నుంచినే వచ్చింది. సో నేనైతే 26,000 చెప్పినాను. వస్తుంది పోతే పోతుంది, దాని మీద పెద్ద ఓప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనమైతే అది విషయము. సో టోటల్ అయితే అంత లెక్కేస్తే 1,200 కిలోమీటర్లు వస్తుంది. అందుకే 26,000 అడిగిన. మొత్తం ఇంకా మంది ఫుడ్ ట్యాక్స్ టోల్స్ అన్నీ కలిపి 26,000 అడిగిన. ఒకవేళ అది క్లిక్ అయితే 4 రోజుల ట్రిప్పు, లేదంటే లేదు. పోయేవాళ్ళు 15,000 కంటే పోనీ బొమ్మిడి కొట్టుకోమని వాళ్ళు హిల్ స్టేషన్లో పోయి అంత తక్కువ పోవాల్సిన అవసరం లేదు మనకైతే. లాస్ట్ టైం మీరే చూసింటారు, దగ్గర 16,000 వచ్చింది ఊటీ ఓన్లీ 4 డేస్కి. మళ్ళీ అది కాక మళ్ళీ అదొక 200 కిలోమీటర్లు ఎక్స్ట్రా, అంతా చెప్తున్నా 1,200 కిలోమీటర్లు వస్తుంది. మనం లాస్ట్ టైం ఊటీకి పోయిండే వీడియో చూడండి ఒకసారి మీకు. 4 డేస్ ట్రిప్, అదే 16,000 దాకా వచ్చింది దగ్గర అంతా కలిపి. అట్లాంటిదప్పుడు మనం అంత దూరం పోయి అన్నీ చేసుకొని వచ్చినా కూడా అంత ఇది ఉండదు అనమాట. వాడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు అడిగినోడు నాకు తెలిసినంత వరకు. అది కూడా ట్రావెల్స్ వాళ్ళు అంట. ట్రావెల్స్ వాళ్ళు అయితే నేను అస్సలు నమ్మను, సచ్చినా నమ్మను. ₹1,00,000 ఇస్తారు, 15,000కి వాళ్ళు ఒప్పుకున్నారంటే కూడా నేను వేరే వాళ్ళు బెట్టు కట్టినా కూడా నేను ఒప్పుకోను. నాకు తెలిసి ట్రావెల్స్ వాళ్ళ గురించి అది విషయము. సరే ఇప్పుడు దాని గురించి ఎందుకో, మనకైతే కరెక్ట్గా ఇంటికి వచ్చినాను. 200 కిలోమీటర్లు కరెక్ట్గా ఉంది. ఒక్క పాయింట్ కూడా డీజిల్ లేదు, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. కిలోమీటర్లు మాత్రం ఇంటి దగ్గర నిలబెట్టినాను. ఇప్పుడు కరెక్ట్గా 200 ఉంది. చూడండి ఒకసారి మీరేనో కిలోమీటర్లు చూసి మిగతా దాని గురించి మాట్లాడుకుందామండి ఈరోజు జర్నీస్ గురించి అంతా. చూడండి పర్ఫెక్ట్గా అచ్చుగుద్దిన అంటే ఎట్లా వచ్చిందో, కరెక్ట్గా 200 కిలోమీటర్లు వచ్చింది. పాయింట్ ఒక్కటిగానే లేవు ఇంకా డీజిల్ పాయింట్లు వచ్చేసి, ఇది విషయము. సో ఇప్పుడు వచ్చేసి ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందామండి. చూసినారు కదా, కరెక్ట్గా ఏదో కావాలని సెట్ చేసినట్టు 200 కిలోమీటర్లు కరెక్ట్గా వచ్చింది. పొద్దున్న ఇక్కడి నుంచి పోయినా అంత తిరుక్కొని వచ్చినా, మళ్ళీ ఇంటికి వచ్చినా కరెక్ట్ 200 కిలోమీటర్లు వచ్చింది. అటు నుంచి ఒక 14 కిలోమీటర్లు ఏమో ఉంది నిమెన్స్ హాస్పిటల్ దగ్గరికి. 14.5 అనుకోండి. సో అప్ అండ్ డౌన్ మనం పోయినప్పుడు కూడా అమౌంట్ వచ్చింది. ఎందుకంటే మనము ఇటు నుంచి ఇంటి దగ్గర నుంచి గాలి పెట్టించుకుని పోయి అటు నుంచి మళ్ళీ కస్టమర్ని పికప్ చేసుకొని పోయినాము. అంతా కలిపి 200 కిలోమీటర్లు. పర్సనల్ బుకింగ్ పోయిండేది, ఊబర్లో బుకింగ్ చేసింది. ఊబర్లో మనకి ఎర్నింగ్స్ వచ్చేసి ₹5 తక్కువ ₹195 అయింది. మనం దాన్ని కూడా కలుపుకుందామండి. కస్టమర్ దగ్గర నుంచి అయితే నేను టోల్స్ కలుపుకొని అంతా కలిపి ₹3,400 ఇప్పించుకున్నాను. టోటల్ వచ్చేసి ఎర్నింగ్స్ ఈరోజు ₹3,600. ఇందులో వచ్చేసి ఫస్ట్ టోల్ వచ్చేసి ₹115. ఓకేనా. మళ్ళీ మనము పార్కింగ్ వాళ్ళే పెట్టుకున్నారులేండి, దాంట్లోనే టికెట్లోనే ఇంక్లూడ్ అవుతుంది నంది హిల్స్లో వచ్చేసి. కానీ నన్ను అడిగినాడు కస్టమర్ వచ్చి, సరే ఏం దానికి కూడా ఏంటి సార్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, దాన్ని ఎలా తీసేగవుతుందని చెప్తే అది ఇది అని చెప్పేసి మళ్ళీ లెస్ చేస్తానన్నా. మళ్ళీ లెస్ ఏం చేయలేదు. ఇంకా పోతే ₹50 కట్ చేసుకుంటే మనం అనుకున్నా, నేనేం పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. చిన్న దానికంతా వాళ్ళ దగ్గర వాదించే కావద్దు కదా. సర్లే అని చెప్పేసి అటు నుంచి నంది హిల్స్ నుంచి మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ పోయినాం. అక్కడ మనకి ఫాస్ట్ ట్యాగ్లోనే కట్ అవుతుంది. ఇప్పుడు అంతా కొంచెం డెవలప్మెంట్ అయింది కదా, అందుకోసం అని చెప్పేసి అక్కడ కూడా ఫాస్ట్ ట్యాగ్ పెట్టేస్తారు. ఆ ఫాస్ట్ ట్యాగ్లో మహా అంటే ఒక ₹50 కట్ అయింది అనుకోండి. అది నాకు మెసేజ్ రాలేదు దాన్ని కరెక్ట్ చూసేకి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ₹55. ఇది మన దేవనల్లి టోల్. అంతే టోటల్ ఒక ₹210 అంటే ₹200 వేసుకోండి అబ్బా, ఏం కాదు, ₹10 అటు ఇటు. నైట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి
ఆటోమేటిక్గా జూమ్ అయ్యి సరిగ్గా వీడియో రికార్డ్ అవ్వలేదు కొంచెం అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. సో మనకు టోటల్ వచ్చేసి 3600 అయితే అందులో 200 టోల్స్కి తీసేసినాం కదా. ఇందులో మనకి డీజిల్కి వచ్చేసి 200 కిలోమీటర్లు తిరిగినాము. కరెక్ట్గా మైలేజ్ కొంచెం బాగానే వచ్చింది కాబట్టి 1000 రూపాయలు తీసేస్తాము. మనకు మిగిలింది వచ్చేసి 2400 రూపాయలు మిగిలింది. సో ఈ కొంచెమే మనకి చెప్పేది ఏదో ఈగలు అడ్డం వచ్చి ఏమో మళ్ళీ జూమ్ అయింది కెమెరా, అందుకని చెప్పేసి సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అది. మిగతా అంతా బాగానే అయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను. సో మనకి డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు పోతుంది. మనకు మిగిలింది వచ్చేసి ఇంకా 2400 రూపాయలు మిగులుతుంది. టోల్స్కి 200. సో బాగా అయింది ఎర్నింగ్స్ అయితే గిన. మన కూడా ఇలాగే పడింది. సో రోజు ఇట్లా పడుతుంటే చాలా బాగానే ఉంటుంది. ఇంకా మన బండిని ఇంకా మంచిగా రెడీ చేస్తే కానీ మన పాత కస్టమర్లకు కూడా కొంచెం ఇట్లా వచ్చిన వాళ్ళు ఇతను కూడా నా నెంబర్ తీసుకున్నాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే అవసరం ఉంటుంది కాల్ చేస్తాను అన్నాడు. ఇట్లా చాలా చాలా కస్టమర్లని మనం వదులుకోకూడదు. వచ్చిన కస్టమర్లని మన గ్రిప్లో పెట్టుకోవాలన్నమాట. కొంచెం 10 రూపాయలు అటో ఇటో అయినా మన వదులుకోకూడదు. సో మోస్ట్లీ నాకు వచ్చిన కస్టమర్లు ఎవరు వెనక్కి పోరనమాట. ఇంకా నా బండిని కొంచెం నీట్గా చేసుకుంటే నా బాగుంటుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకన్నా తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.